బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 7 లెసన్ 3 మూడవ పాఠం. అపవాది యొక్క బలము ఏమిటి? అపవాది యొక్క బలము ఏమిటి? ప్రియులరా, మనుషుల మధ్య అపవాది అయిన వాడు ప్రస్తుతానికి నివసిస్తున్నాడని, అపవాది అనగానే కేవలం ఒక్క దురాత్మే కాదు, వానిని వెంబడించుచున్నటువంటి అనేక దురాత్మలు ఉన్నాయని మనము గత పాఠాలలో నేర్చుకున్నాం. మనుషులు తమ జీవిత కాలమంతా కూడా అపవాదితో పోరాడి వాడి బంధకాలలో నుండి విడిపింపబడాలని కూడా మనం తెలుసుకున్నాం. యావత్తు మానవ ప్రపంచాన్ని మోసము చేస్తున్నటువంటి అపవాది యొక్క బలము ఏమిటెంతకి? ప్రజలందరినీ మోసం చేయగలుగుతున్నాడు. నిజంగా కోట్లాది మంది మనుషులను తన వైపునకు త్రిప్పుకోగలిగాడు. దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి మనుషులను తన వైపు త్రిప్పుకోగలిగాడంటే నిజంగా మనము వాడి బలమును గూర్చి తెలుసుకోవాలి. వాడితో పోరాటం చెయ్యాలంటే వాడి బలం ఏంటో మనకు తెలియాలి కదా. వాడి బలాన్ని గురించి మనం తెలుసుకోవాలి, అంచనా వేయాలి. శత్రువు బలాన్ని అంచనా వేయకపోతే పరాజయం వరిస్తుంది. విజయం వరించాలంటే కనుక శత్రువు బలాన్ని తెలుసుకోవాలి, దానికి మించినటువంటి పోరాటాన్ని మనము చేయాలి. కనుక అపవాది యొక్క బలము ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అపవాది యొక్క బల రహస్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ప్రారంభంలో మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం నుండి, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించియుండును. జాగ్రత్తగా ఈ మాటలను మీరు అర్థం చేసుకోవాలి. అపవాది అయిన వాడు బలము కలిగి ఉన్నాడు. ఎటువంటి బలం అది? అబద్ధంతో కూడినటువంటి బలం. అబద్ధం, అసత్యం, అధర్మం, అన్యాయం. చూడండి, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక, అనగా అపవాది యొక్క రాక, అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, అబద్ధము విషయంలో సమస్తమైనటువంటి బలము వాడి దగ్గర ఉంది. అంటే అబద్ధంలో ఉన్నటువంటి బలం అది. ఆ బలమే అపవాది యొక్క బలం. మోసములో ఉన్నటువంటి బలం అది. ఆ బలమే అపవాది యొక్క బలం. కనుక వాడు ఆ అబద్ధాన్ని నమ్మించడానికి నానా విధములైనటువంటి సూచక క్రియలతో, మహత్కార్యాలతో, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించియుండును. సాతాను బలమును కలిగి ఉన్నాడు ఈ విషయాలలో. వాడి బలము చేత మనుషులను వాడు మోసం చేస్తున్నాడు. ఇంకా నువ్వు క్రింది మాటలు కూడా చూడండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇంతకీ దేవుని యొక్క అనుమతితోనే కదా అపవాది అయిన వాడు ఈ విధంగా మనుషులను మోసం చేయగలుగుతున్నాడు. యోబును శోధించాలన్నా దేవుని అనుమతి కావాలి. ఇస్కరియోతు యోధాలో ప్రవేశించాలన్నా దేవుని అనుమతి కావాలి. బిలాముతో తప్పుడు మాటలు ప్రవచింపచేయాలన్నా దేవుని యొక్క అనుమతి ఉండాలి. కోరహు యొక్క సమాజము మోషే అహరోనులపై తిరుగుబాటు చేయాలన్నా ఆ కోరహు సమాజమును ప్రేరేపించటానికి అపవాది దేవుని యొక్క అనుమతిని పొందాలి. ఎక్కడైనా సరే
ఎవరినైనా మోసం చేయటానికి దేవుని అనుమతి ఉండాలి. అయితే దేవుని అనుమతిని పొందినటువంటి సాతాను మనలను మోసం చేస్తున్నప్పుడు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, ఇదిగో మోసం చేస్తున్నాడు చూసుకో, నేనే అనుమతినిచ్చాను, నీవు గెలిస్తే పరలోకానికి వస్తావు, ఓడిపోతే పాతాళానికి పోతావు. అంటే ఈ విషయం మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఉపాధ్యాయుడు ప్రశ్నపత్రాన్ని మనకిస్తాడు, గెలిస్తే నీవు మంచి ర్యాంకులో ఉత్తీర్ణుడు అవుతావు, గెలవకపోతే ఫెయిల్ అయిపోతావు. ప్రశ్నపత్రాన్ని ఇచ్చింది ఉపాధ్యాయుడే, మనం గెలవాలని కోరుకుంటున్నది ఉపాధ్యాయుడే. ప్రశ్నపత్రాన్ని కఠినంగా రూపుదిద్దింది ఉపాధ్యాయుడే, ఆ కఠినమైన ప్రశ్నపత్రాన్ని సాధించాలని కోరుకుంటున్నది ఉపాధ్యాయుడే. ఆ విషయం మీకు అర్థమైతే ఇక్కడ ఈ విషయం మీకు అర్థమవుతుంది. దేవుడు సాతానుకు అనుమతినిచ్చాడు మనలను పరీక్షించటానికి, మనలను మోసం చేయటానికి, మన దగ్గర అబద్ధాలను చెప్పటానికి అనుమతినైతే ఇచ్చాడు, ఆ మోసము చేసే శక్తినైతే ఇచ్చాడు. అయితే దేవుడు కోరుకుంటున్నది ఏంటి? ఆ మోసంలో మనం పడకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం మెలకువగా ఉండాలి, ఆ అపవాది మోసాన్ని పసిగట్టాలి, మనము విజేతలుగా నిలువబడాలి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే పరలోకానికి వచ్చేవారందరూ కూడా జయించేవారుగా ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష. అంతే తప్ప ఏమాత్రము మనలో పోరాట పటిమ లేకుండా, దేవుని మీద భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, అపవాదిని ఓడించకుండా, అపవాది మోసం చేస్తే నేను మోసగింపబడిపోతాను, మోసం చేయకుండా ఉంటే ఏదో నిలబడగలను అంటే మనము పరలోకానికి వెళ్ళడం కష్టం. కనుక మోసం చేసేటువంటి అపవాది ఉంటాడు, దేవుడే వాడిని పంపాడు. కొంతకాలము విడిచిపెట్టింది ఎవరు? దేవుడే కదా. కనుక అపవాది వానిని వెంబడించుచున్నటువంటి దురాత్మల సమూహమునకు ఇదిగో ఈ బలం ఉంది. దేవుడిచ్చిన అనుమతితో అబద్ధముతో కూడిన బలం ఉంది, మోసముతో కూడిన బలం ఉంది. సూచక్రియలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు. మనుషులను విశ్వాసములో నుండి తొలగించటానికి శత విధాల వారు ప్రయత్నాలు చేస్తారు. ఈ విషయాన్ని దేవుడు ముందుగా మనకు చెప్పేశాడు, ఇదిగో ఈ విధమైనటువంటి బలం వాడి దగ్గర ఉంది, కనుక నీవు జాగ్రత్త పడు, నువ్వు ప్రిపేర్ అయిపో, వాడితో యుద్ధం చేయడానికి ఇక మీదట నీవు ప్రిపేర్ అయిపో. ఇదిగో వాడు ఈ బలంతో వస్తున్నాడు. అంతే తప్ప వాడు రోజు ఎక్సర్సైజులు చేస్తున్నాడని, వాడు మంచి ఆహారం తీసుకుంటున్నాడని, పౌష్టికాహారం తీసుకుంటున్నాడని, వాడు కండల తిరిగిన దేహంతో ఉన్నాడని, నేను ఓడించేస్తాడని దేవుడు అటువంటి తప్పుడు మాటలు ఏం చెప్పలేదు కదా. వాడు శరీరి కాదు, వాడు ఆత్మ. వాడు నిన్ను మోసం చెయ్యకుండా ఉండాలంటే నీలోనే ఉంది విషయం. మోసగింపబడకుండా నిలబడతావా? నిలబడు. మోసగింపబడతావా? వాడికి లొంగిపోతావు. నీవు వాడికి లొంగిపోయావా? వాడితో పాటు నరకానికి పోతావు. నీవు నిలబడ్డావా? క్రీస్తుతో పాటు నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటావు అని దేవుడు చాలా క్లుప్తంగా, చాలా సరళంగా ఈ విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అపవాది బలాన్ని మనకు చెప్పేశాడు ఇప్పుడు దేవుడు. వాడు మోసంతో వస్తాడు, మోసమే వాడి బలం. వాడు అబద్ధంతో వస్తాడు, అబద్ధమే వాడి బలం. వాటిని నీవు గుర్తెరిగావా? నీవు గెలుపొందుతావు. అబద్ధాన్ని అబద్ధంగా నీవు తెలుసుకున్నావు అనుకో, ఇది అబద్ధం అని నువ్వు తెలుసుకున్నావు అనుకో, గెలుపు నీదే. లేదు అబద్ధాన్ని నిజం అనుకున్నావు అనుకో, ఓటమి పాలు అయిపోతావు. మోసాన్ని మోసము అని నీవు గుర్తించావనుకో, గెలుపు నీదే. లేదు మోసాన్ని నీవు నమ్మేసావనుకో, గుడ్డి నమ్మకంతో మోసాన్ని నీవు నమ్మేసావనుకో, నీవు ఓడిపోతావు. ఈరోజు ఎంతమంది ఓడిపోవట్లేదు అలా? అబద్ధాన్ని నమ్ముతున్నటువంటి వారు, మోసాన్ని నమ్ముతున్నటువంటి వారు ఎంతమంది ఓడిపోవటం లేదలా? సకల ప్రపంచంలో అనేక మంది మనుషులు అలాగే లొంగిపోతున్నారు అపవాదికి. ఏవో కొన్ని బలహీనతలు, శరీర సంబంధమైనటువంటి బలహీనతలు, లోకాన్ని వారు ప్రేమిస్తూ లోక సంబంధమైనటువంటి ఆశలకు వారు లొంగిపోతూ, ఇదిగో అపవాది చెప్పేటువంటి అబద్ధాలకు, అపవాది ఎలా చెబుతాడు అబద్ధాలు? దొంగ ప్రవక్తల ద్వారా, దొంగ బోధకుల ద్వారా, అలాగే లోకాధికారుల ద్వారా, చుట్టూ ఉన్నటువంటి అనేక మంది మనుషుల ద్వారా. వాడేమి స్వయంగా ప్రత్యక్షంగా వచ్చి చెప్పడు. ఈ విధంగా లోకములో ఉన్నటువంటి మనుష్యులు, వాడి వశమున ఉన్నటువంటి మనుష్యులు ఇదిగో అనేక మందిని పాడు చేస్తారు. మనుషుల చేతే మనుషులను పాడు చేయటానికి వాడు మనుషులను ఆవహిస్తున్నాడు.
కనుక మన దగ్గరకు ఇదిగో ఈ అబద్ధం వచ్చినప్పుడు, దేవునికి విరోధమైన వ్యతిరేకమైన ఏదైనా ఒక సంగతి మన దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే మనం దానిని త్రోసిపుచ్చాలి. దేవుని వాక్యాన్ని నేను వెంబడిస్తాను, దేవుని ఆలోచనను పాటిస్తాను, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటానని మనం నిలబడాలి. లేదంటే వాడి బలానికి మనం లొంగిపోయినట్టే. వాడు ఎటువంటి బలంతో వస్తాడు? అబద్ధముతో, మోసముతో వస్తాడు. దానికి మరలా వాడికి సపోర్ట్ చేసేవేంటి? సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, వీటితో కూడా వాడు ప్రజలను మోసగిస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మనకు స్పష్టంగా తెలియచేయబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ విషయాన్ని గూర్చి తన చుట్టూ ఉన్నటువంటి యూదులకు తెలియజేస్తున్నారు. అపవాది అబద్ధమునకు జనకుడు, అసలు అబద్ధం పుట్టిందే వాడి దగ్గర. ఆ అబద్ధికుని మీరు ఎందుకు వెంబడిస్తున్నారు అని యేసుక్రీస్తు ప్రభు ప్రశ్నిస్తున్నారు తన చుట్టూ ఉన్నటువంటి యూదులను. ప్రభువేమో సత్య సంబంధిగా వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు సత్య సంబంధిగా వచ్చారు. దేవుని వాక్యమును సత్యముగా బోధించారు. ఆయన యందు సత్యమే ఉంది, అబద్ధం లేదు. మరి ఆయన మాటలు నమ్మగలిగారా? ఒక దేవుని కుమారుని మాటలు సమాజం నమ్మగలిగిందా? కానీ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ యాజకులు, దొంగలు వారందరూ దేవుడు చెప్పనది చెప్తున్నారు, స్వలాభం కోసం ప్రకటనలు చేస్తున్నారు. వారందరూ కూడా అపవాది చేత ఆవహింపబడిన వారే. వారి మాటలు వింటున్నారు యూదులు, యేసుక్రీస్తు ప్రభు మాటలు వినటం లేదు. అప్పుడు మరి ప్రభు ఏమంటున్నారు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వాక్యం నుండి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వాక్యం నుండి. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు. నేను ఎంత సత్యమును మీ మధ్య ప్రకటిస్తున్నా సత్యము మీ తలకెక్కటం లేదు, అసత్యాన్ని మీరు వెంబడిస్తున్నారు. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు. ఎందుకు మీరు నా మాటలను గ్రహించడం లేదని యేసుక్రీస్తు ప్రభు ప్రశ్నిస్తున్నారండి. ఆశ్చర్యంగా ప్రశ్నిస్తున్నారు. మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. నా బోధ అసలు వింటున్నారా మీరు? ఏమండి, యేసుక్రీస్తు ప్రభువు చేస్తున్నటువంటి బోధలు వింటున్నారా? లేదు, వినకుండా పైననే వెలిచూపును బట్టి తీర్పు తీరుస్తూ యేసుక్రీస్తు ప్రభువును ద్వేషించేవారుగా నాటి యూదులు కనిపిస్తున్నారు. అందుచేతనే ఆయన బహిరంగంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. మీరు నా బోధ వినటం లేదు, మీరు నా బోధ విననేరక ఉండుట వలననే కదా మీరు నా మాటలను గ్రహించలేకపోతున్నారు. ఇంతకీ మీరు ఏ కండిషన్లో ఉన్నారంటే అని చెబుతున్నారు చూడండి యేసుక్రీస్తు ప్రభు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. వాడు కంటికి కనిపించడు, కానీ ఎంతమందిని వాడి పక్షాన్ని చేర్చుకుంటున్నాడో చూడండి. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ కాలంలో కూడా అనేక మంది వారందరినీ చీకటిలో నుండి విడిపించడానికే కదండి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఇదిగో నేటికి కూడా అపవాది బంధకముల నుండి మనలను విడిపించడానికే కదండి ప్రభు యొక్క రాక జరిగింది. ఆయన బోధలు మన మధ్య ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఆయన మనలను రక్షిస్తున్నాడు. నాడు వారందరూ ఏ స్థితిలో ఉన్నారు, నేడు కూడా ప్రజలందరూ ఏ స్థితిలో ఉన్నారు చూడండి. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఎవరైతే ఆ అబద్ధమునకు, ఆ మోసమునకు లొంగిపోతున్నారో వారందరూ కూడా వాడికి పిల్లలైపోతున్నారు. దేవునికి పిల్లలు కాదిక. దేవుని మాటలు వింటే దేవుని పిల్లలు, అపవాది మాటలు వింటే అపవాది పిల్లలు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అంటే మీరందరూ కూడా వాడి పక్షంగా వెళ్ళిపోయారు, వాడి సంబంధులుగా మారిపోయారు. వాడి మాటే వింటున్నారు, ఆ మోసాన్నే వింటున్నారు, ఆ అబద్ధాన్నే అంగీకరిస్తున్నారు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వాడు అబద్ధం అనేటువంటి బలంతో ఉన్నాడు, వాడు మోసం చేయాలనేటువంటి బలంతో ఉన్నాడు. అబద్ధము, మోసమే వాడి బలాలు. ఇదిగో మీరు వాడేదైతే కోరుకుంటున్నాడో దానిని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఆ అబద్ధాన్ని ప్రచురించడానికి, ఆ మోసాన్నే చేయటానికి మీరు అందరూ రెడీ అయిపోయారు. ఈరోజు చూడండి, పని పట్టుకొని అనేక మంది అబద్ధాలు మోసాలు, అన్నీ కనికట్లే, అన్నీ మోసపు సూచక్రియలే, అన్నీ మోసపు అద్భుతాలే. ఇదిగో స్వస్థత జరిగిపోయిందంటారు, ఇదిగో ఫలానా చోట మిరాకిల్ అంటారు, ఇదిగో ఫలానా వారికి ఉద్యోగం వచ్చిందంటారు,
ఇదిగో ఫలానా వారిని పేరు పెట్టి పిలుస్తున్నాను, నాకు ఎవరో తెలియదు కానీ ఇక్కడికి వచ్చారు, నా కల్లో కనిపించింది, ఆ పేరు పెట్టి పిలుస్తున్నాను అంటారు. చూస్తారా? వారందరూనేమో ఆశ్చర్యంగా ఆ మైక్ పట్టుకుని వచ్చి చెప్పడం. ఇటువంటివి ఎన్ని చూస్తున్నారు మీరు? కేవలము అపవాది అయిన వాడు ఒక ఆత్మగా ఉండి మనుషుల దగ్గరకు వాడు ప్రత్యక్షంగా వస్తాడేమో అని అనుకుంటే పొరపాటు. వాడి సంబంధుల ద్వారా వస్తాడు. వాడి సంబంధులు అంటే వాడికి లొంగిపోయిన వారు అన్నమాట. వాడి సంబంధుల ద్వారా ప్రపంచంలో, లోకంలో హల్చల్ చేస్తుంటాడు. అనేక మందిని తన వారినిగా మార్చేసుకుంటాడు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు చూడండి, మీ తండ్రి దురాశలు. ఆ దురాశలు ఏంటి? లోకములో ఎంతో సంపాదించేసుకోవాలని, ఏదో అనుభవించేయాలని, ఈ లోకమే శాశ్వతమని, పరలోకం అనేది లేదని, యేసుక్రీస్తు ప్రభువులో రక్షణను అంగీకరించనివ్వకుండా, దేవుని కొరకు బ్రతకనివ్వకుండా వాడు మనుషులను మార్చేస్తాడు. అవే దురాశలు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వాడెంతకీ ఎటువంటి ప్రవర్తనతో ఉన్నాడు? ప్రారంభం నుంచి చూడండి, ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాడి దగ్గర సత్యం ఉండదు. సత్య విషయమైన బలం వాడి దగ్గర ఉండదు. అసత్యం, అబద్ధం, అక్రమం, అన్యాయం, మోసం. చూసారా? జాగ్రత్తగా గమనించండి. వాడు ఆది నుండి నరహంతకుడు. మనుష్యులను చంపేయడమే వాడి పని. మనుషుల్ని చంపేయడం అంటే కత్తి తీసుకుని వచ్చి అందరం చంపుకుంటూ పోవడం కాదు. ఆత్మ విషయంలో చంపేస్తాడు. అదేనండి చావంటే. అందుచేతనే కదా పరిశుద్ధ గ్రంథం ఏమని హెచ్చరిస్తోంది? మీరు పాపముల చేతను, మీ అతిక్రమముల చేతను చచ్చిన వారై ఉండగా దేవుడు క్రీస్తు చేత మిమ్మును బ్రతికించెను అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కదా. ఆత్మ విషయమైనటువంటి మరణమే మరణం. శరీర విషయమై ఏదో ఒక రోజు చచ్చిపోతారు. అది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. వాడు నరహంతకుడు అంటే అర్థం ఏంటి? ఆత్మ విషయమై ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే ఆత్మ విషయమైనటువంటి జ్ఞానము వారిలో లేకుండా వారిని నాశనం చేసేస్తున్నాడు. ఈరోజు ఎంతోమంది ఉన్నారు అటువంటి వారు. పేరుకైతే బ్రతుకుతున్నారు, కానీ దేవుని దృష్టిలో వారందరూ మృతులే. ఆ మృతులను బ్రతికించడానికే కదా మనం దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని సమాజంలో అనేకులకు ఈ వాక్యమును వినిపించాలి, ఈ సత్యమును తెలియచేయాలి, ఈ సువార్తను వెల్లడి చేయాలి. మృతులనుగా మార్చేస్తున్నాడు. వాడు నరహంతకుడు. ఆది నుండి, ప్రారంభం నుండి కూడా వాడి పని అదే. ఆత్మ విషయమై మనుషులను చంపేస్తున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. సత్యం అంటే వాడికి పడదు. సత్యంలో వాడు ఉండడు. ఎందుకంటే వాడి బలమే అసత్యం, వాడి బలమే దుర్మార్గత, వాడి బలమే మోసం చేయటం. వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. లేదంటే కొంచెము కూడా సత్యము లేదని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధమాడునప్పుడు వాని స్వభావమును అనుసరించియే మాటలాడునంటే వాడి స్వభావమే అబద్ధంతో నిండిపోయింది. వాడిని నమ్ముతున్నారా మీరు? వాడి బారిన పడిపోతున్నారా మీరు? ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. తర్వాత వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, అబద్ధమునకు ప్రారంభికుడు వాడే. అదే వాడి బలం. ఈనాటికైనా నరకానికి పోతాడని వాడికి తెలుసు. వాడిని వెంబడించుచున్నటువంటి దురాత్మలకు తెలుసు. తెలియనిది ఎవరికి అంటే మనుషులకే. అర్థం చేసుకునేది ఎవరంటే మనుషులే. అమాయకులైపోతున్నది ఎవరు అంటే మనుషులే. తెలుసుకుంటే జ్ఞానివి అవుతావు, తెలియకపోతే అజ్ఞానిగా మిగిలి శిక్షను అనుభవిస్తావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక అపవాది యొక్క బలము అనగానే ప్రాముఖ్యంగా మనందరికీ తెలియవలసింది ఏంటంటే వాడు అబద్ధంతో వస్తాడు. వాడు అబద్ధమే స్వభావంగా కలిగినవాడు. అబద్ధమునకు జనకుడు వాడు. ఎక్కడి నుంచో నేర్చుకోలేదు వాడు అబద్ధాన్ని. వాడే అబద్ధానికి ప్రారంభం. ఈరోజు అబద్ధికులుగా, ఈరోజు దేవుని వాక్యాన్ని వెంబడించని వారుగా, ఈరోజు అక్రమకారులుగా,
ఈరోజు మోసగాళ్ళుగా కనిపిస్తున్నటువంటి వీరందరికీ కూడా ఆది గురువు వాడే. ఎవడు వాడు? అపవాది అయినవాడు. వాడి బలమే అది. వాడి బలమే అది. అబద్ధం, మోసం, అబద్ధం, మోసం. అనేక మందిని ఇదిగో ఈ విధానం చేత వాడు చంపేస్తున్నాడు, నరహత్య చేసేస్తున్నాడు. నరహంతకుడు వాడు. ఆది నుండి వాడు నరహంతకుడు, నరహంతకుడు, నరహంతకుడు. కనుక ప్రియులారా, వాడి బలాన్ని మీరు గుర్తెరిగితే ఇక మీదట అబద్ధానికి మీరు లొంగిపోరు, మీరు అబద్ధం ఆడరు. అబద్ధానికి మనం లొంగకపోవటం ఒక ఎత్తు అయితే, మనం అబద్ధం ఆడకుండా ఉండడం కూడా మరో ఎత్తు. అలాగే మోసానికి మనము లొంగిపోకుండా, మనము మోసగించకుండా ఉండాలి. దేవుని కొరకు మనం నిలబడాలి. వాడి బలం మనకు తెలిసింది. ఇప్పుడు వాడిని ఎలా ఓడించాలో మనం నేర్చుకోవాలి. సత్యమందు మనం నిలిచి వాడిని ఓడించాలి. మోసము చేయకుండా, మోసానికి లొంగకుండా మనం నిలిచి యేసుక్రీస్తు ప్రభువును చక్కగా మనము పోలి నడుచుకుంటూ వాడిని ఓడించాలి. వాడి బలము మనకు తెలియలేదనుకోండి, మనం అబద్ధానికి లొంగిపోతాం, మనం మోసంలో పడిపోతాం. ఇక వాడిని ఎలా ఓడిస్తాం? కనుక వాడి బలం ఇదే, అబద్ధము, మోసము. వాని యందు సత్యమే లేదు. అలాగే ఎప్పుడైతే వాణ్ణి అనేక మంది మనుషులు వెంబడిస్తున్నారో ఆ మనుషులందరూ కూడా వాడికి బలమే. ప్రాథమికంగా స్వభావాన్ని బట్టి వాడి దగ్గర ఉన్నటువంటి బలం ఏంటి అని మనం చూడగలిగితే అబద్ధము, మోసము అని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇంకా వాడికి బలాన్ని చేకూర్చుతున్నటువంటి అంశాలు ఏంటంటే వాడిని వెంబడించుచున్నటువంటి మనుషులు. వాడిని వెంబడించుచున్నటువంటి మనుషులు. ఏమంటే అబద్ధాన్ని ప్రయోగించాడు, మోసాన్ని ప్రయోగించాడు. అసలు ఏ ఒక్కరూ కూడా వాడి అబద్ధానికి లొంగటం లేదనుకోండి, వాడి మోసానికి లొంగటం లేదనుకోండి, వాడికి చిరాకు వస్తుంది. అబ్బో, మనుషులు చాలా గొప్పోళ్ళు, మనుషులు దేవునికి పిల్లలు, కనుక నా అబద్ధానికి వారు లొంగటం లేదు, నా మోసానికి వారు పడిపోవటం లేదు, కనుక నేను ఒక మూలకు వెళ్ళి కూర్చుంటాను, ఎవరిని నేను మోసం చేయలేకపోతున్నాను, నాకు ఎంత బలం ఉన్నా కానీ ఆ బలాన్ని నేను ప్రయోగించలేకపోతున్నానని చెప్పి వాడికి ఒక దిగాలుగా ఒక మూలకు వెళ్ళిపోయి ఒక నిరాశ వాడికి కలుగును. కానీ ప్రయోగించిన ప్రతి చోట విజయకేతనమే వాడికి. ఇప్పుడు చూసారా, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారు కొద్దిమందే కదండి. మరి వాడి మోసానికి లొంగిపోతున్నారు అనేక మంది. వాడికి ఎలా ఉంటుంది చెప్పండి? ఏమంటే పోటీ చేసిన ప్రతి చోట గెలుపు 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 అంటే వాడికి ఇక అడ్డు అదుపు ఉండదు. ఇక వాడిక ఇష్టానుసారంగా మాట్లాడతాడు. ఒక రాజకీయ నాయకుడిని మీరు చూడండి, పోటీ చేసిన ప్రతిసారి గెలిచేస్తున్నాడు, మంచి మంచి పదవులు అలంకరించేస్తున్నాడంటే వాడు తప్పు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ముట్టుకెళ్ళి పడుతున్నాయి అనుకోండి, ఓటమిని కూడా చూస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఆలోచించుకుంటాడు, అబ్బో నేను ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు, కొంచెం జాగ్రత్తగా పరిపాలన చేయాలి, జాగ్రత్తగా నోటి మాటలు ఉండాలి, జాగ్రత్తగా ప్రవర్తన ఉండాలి అని అనుకుంటాడు. లేదు, వాడు కంటెస్ట్ చేసినటువంటి ప్రతిసారి కూడా గెలిపే గెలిపే గెలిపే, లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపే 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 అనుకోండి, అసలు వాడికి అడ్డు అదుపు ఏమైనా ఉంటుందా? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు. అపవాది అయిన వాడు ఆది నుండి ఎంతమందిని చంపేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఎంతమందిని వాడు వశపరుచుకుంటున్నాడు, మీరు ఆలోచన చేయండి. అందుచేతనే వాడు అనేకుల విషయంలో బలాన్ని పొందుతున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు, ఎప్పుడైతే నీతిమంతులు, ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడుతున్నటువంటి వారు, ఎప్పుడైతే చక్కగా సత్యమును అనుసరిస్తున్నటువంటి వారు కనిపిస్తున్నారో వాడికి మరలా కాస్త మనసు నీరసం అయిపోతుంది. వీరు నన్ను ఓడించేస్తున్నారు. కానీ ఇలా ఓడించేవారు తక్కువ మంది. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, దాని ద్వారా వెళ్ళువారు తక్కువ మందా ఎక్కువ మందా? తక్కువ మంది. విశాలమైనటువంటి మార్గం ఒకటి ఉంది, వాడిదే ఆ మార్గం, విశాలమైనటువంటి మార్గం. దాని ద్వారా పోవారు తక్కువ మంది ఎక్కువ మందా? ఎక్కువ మంది, అనేకులు పోతారు అందులోంచి. కనుక వారిని అందరినీ చూసుకున్నప్పుడు కూడా వాడికి బలం కలుగుతుంది. మనుషులు కూడా వాడికి బలమే. అంటే వాడిని అనుసరించుచున్నటువంటి మనుషులు, వాడిని వెంబడించుచున్నటువంటి మనుషులు, మరి వారి ద్వారానే కదండి అన్ని కార్యకలాపాలను వాడు చేయగలుగుతున్నాడు. మనుషులనే కదా ప్రయోగించుకోగలుగుతున్నాడు. ఆ మనుషులు వాడి చేతిలో ఈరోజు ఎంతమంది ఉన్నారు? పుష్కలంగా ఉన్నారు. మరి దేవుని చేతుల్లో ఏమంటే దేవుని పని చేయడానికి ఎంతమంది ఉన్నారండి? అందుచేతనే ప్రభువారు అంటున్నారు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారంటున్నారు. నిజంగా కోత విస్తారం ఏంటి?
వాడి చేతిలో ఉన్నంతగా దేవుని చేతిలో పనివారు ఉంటేనా ఎంత పని జరుగునండి, ఎంత సత్యం ప్రపంచంలో వెల్లడి యొగనండి. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ జరిగిపోను. కానీ దేవుని చేతిలో పనివారు కొద్దిగా ఉన్నారు, నమ్మకస్తులు కొద్దిగా ఉన్నారు, విధేయులు కొద్దిగా ఉన్నారు. పనేమో విస్తారంగా ఉంది. పని ఎందుకు విస్తారంగా ఉంది? వాడి చేతుల్లో అనేక మంది ఉన్నారు. వారందరినీ రక్షించడమే మన పని. వారందరినీ వాడి చేతుల్లో నుండి, వాడి కబంధ హస్తాలలో నుండి విడిపించడమే మన పని. అందువలన పని ఎక్కువ ఉంది. పనివారు చూస్తే తక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ నిరాశ వద్దు, నిస్పృహ వద్దు. పని చేద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుడు మనకు సూచించినట్టుగా వాడిని మనం ఓడిద్దాం, పని చేద్దాం, కొంతమందినైనా రక్షిద్దాం, కాపాడుదాం. అయితే వాడి చేతిలో అనేక మంది మోసగింపబడిన వారు ఉండుటను బట్టి వాడికి బలం వస్తుంది. అది కూడా ఒక రకంగా వాడికి బలమే. ఈ సందర్భాన్ని మీరు చూడండి. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 21వ వాక్యం నుండి మీరు చూడండి. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 21వ వాక్యం నుండి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతనిని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతనిని ప్రేరేపించుదువని అతనిని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన, నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను. ఒక దురాత్మ మనుషులను ఎలా మోసగించాలనుకుంటున్నాడు చూడండి. దురాత్మ మనుషులను ఎలా మోసగిస్తాడు? ఎలా ప్రేరేపిస్తావు, ఎలా మోసగిస్తావు అని దేవుడు అడుగుతున్నాడు. అప్పుడు ఏం చెబుతున్నాడు దురాత్మ? ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించదు అని అతను అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన సెలవిచ్చాడు. వెళ్ళు అన్నాడు దేవుడు. అంటే అపవాది చేతుల్లో ఉన్నటువంటి మనుషులు, ఇదిగో ప్రవక్తలు. నాటి కాలంలో దొంగ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారందరినీ కూడా ఈ అపవాది అయిన వాడు పావులుగా మార్చేసుకున్నాడు. ఈరోజు కాదా? ఈరోజు కూడా అంతే. ఎంతోమంది దొంగ బోధకులు ఉన్నారు, విస్తారంగా ఉన్నారు. వారిని బట్టే కదా అనేక మంది నాశనకరమైనటువంటి మార్గంలో వెళ్ళిపోతున్నారు. లక్షలుగా, కోట్లుగా నాశనకరమైన మార్గంలోనికి వెళ్ళిపోతున్నారు అనేక మంది. ఇదిగో ఈ దొంగ బోధకులు. సత్యములోనికి నడిపించవలసిన వారే అపవాదికి వారు పావులుగా మారిపోవుటను బట్టి, ఇదిగో అపవాది అయిన వాడికి బలం. ఎలా ఈ మనుషులందరినీ ఎలా మార్చేస్తావు? ఎలా నీ వశాన్న నీవు తిప్పుకుంటావంటే, అపవాది అయిన వాడు ఏమంటాడో తెలుసా? ఇదిగో నా చేతుల్లో బోలెడు మంది ఉన్నారు, బోలెడు మంది. ఇదిగో ఈ బైబిలే చేత పట్టుకుంటారు, నీ వాక్యాన్నే బోధిస్తున్నామని బయలుదేరతారు, నీ గురించే మాటలు చెబుతున్నామని అనుకుంటారు, యేసుక్రీస్తు రక్షణ సువార్త అని మాట్లాడుతూ ఉంటారు, పాటలు పాడతారు, స్వస్థతలు అంటారు, సూచక్రియలు అంటారు, అద్భుతాలు అంటారు. వారందరూ ఎవరో కాదు, నాకు ఏజెంట్లు వారందరూ, నేనే పంపిస్తున్నాను వారిని అని అపవాది అయిన వాడు అంటున్నాడు. అపవాది అయిన వాని యొక్క బలము అబద్ధము మోసమైతే, ఇదిగో మరో బలం ఏంటన్నమాట? వాడి వశమున ఉన్నటువంటి మనుషులు, వాడి చేతుల్లో పావులు. కేవలం వీరు మాత్రమే కాదు, లోకము కొరకు బ్రతుకుతున్నటువంటి మనుషులందరూ కూడా వాడి చేతుల్లో పావులే. వాడి చేతుల్లో పావులే, కీలు బొమ్మలు. వాడు ఏం చెబితే అలా వారు ఆడతారు, పాడతారు. మనుషులందరూ కూడా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, ప్రపంచవ్యాప్తంగా వారు అధికారులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, లోక విద్యలో పండిపోయిన వారు కావచ్చు, ఇంకా ఎన్నెన్నో నైపుణ్యతలు ఉన్నటువంటి వారు కావచ్చు, దేవుని కొరకు బ్రతకని వారు అందరూ కూడా వాడివారే. వాడు వారందరినీ కూడా తన వారినిగా మార్చుకొని తన బలంగా చూపించుకుంటున్నాడు. ఎంత బలం ఉన్నా కానీ ఇవన్నీ ఒక రోజున కొట్టివేయబడతాయి. ఆ ఒకరోజు ఏ రోజు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ జరిగే రోజు. ఆ రోజున వాడి యొక్క అబద్ధం కొట్టివేయబడుతుంది, వాడి మోసం కొట్టివేయబడుతుంది. ఇదిగో వాడి వెనక వెళుతున్నటువంటి తండోపతండాలుగా వాడిని వెంబడించుచున్నటువంటి మనుషులందరూ కూడా కొట్టివేయబడతారు.
అయితే మనం ఆ కొట్టివేయబడే జాబితాలో ఉండకూడదు. దేవుని కొరకు అంగీకరించబడేటువంటి జాబితాలో ఉండాలి. జీవగ్రంథమందు పేరు లిఖింపబడినటువంటి స్థితిలో మనం ఉండాలి. ఆ విషయాన్ని దేవుడు మనకు చెప్పాలని ఇదిగో ఈ సంగతులన్నీ బయలుపరుస్తున్నాడు. ఇది అపవాది బలం అంటున్నాడు. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వాక్యాన్ని మీరు చూడగలిగితే ఇస్కరియోతు యోధా సాతానుగా మారిపోయాడు, సాతాను చేత ఆవహింపబడ్డాడు అని మనకు కనిపిస్తుంది. చూడండి, అసలు సాతాను ఎలా వస్తున్నాడు మన దగ్గరికి, మనుషులలో ఎలా స్వైర విహారం చేస్తున్నాడు. మనుషుల ద్వారానే. ఏ మనిషి అయితే వాడికి లొంగిపోయాడో ఆ మనిషి ద్వారానే అపవాది అయిన వాడు లోకంలో అనేక మందిని పాడు చేస్తున్నాడు. నీతిమంతులకు ఇబ్బందులు కలుగు చేస్తున్నాడు. సత్యములకు అవరోధాన్ని కలిగిస్తున్నాడు. ఇస్కరియోతు యోధా విషయంలో మీరు చూడండి, ఈ మాటలను మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు విషయం అర్థమవుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వాక్యం. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? యేసుక్రీస్తు ప్రభు ఎంతమందిని ఏర్పరచుకున్నారండి? 12 మందిని ఏర్పరచుకున్నారు. 12. ఈ 12లో కూడా ఒకడు కావాలంటే వాడికి. ఎంత దారుణమో చూసారా? అలాగని వాడి చేతుల్లో ఎక్కువ మంది లేరా? ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. లోకములో నాటి కాలంలోనే ఎంతోమంది వాడి చేతుల్లో ఉన్నారు. నేటి కాలంలో కూడా ఎంతోమంది వాడి చేతుల్లో ఉన్నారు. అయినప్పటికీ వాడి ఆశ ఎలా ఉంటుందంటే అసలు దేవుని దగ్గర శేషం లేకుండా చేసేయాలి అనేటువంటిదే వాడి ఆశ. అందరినీ నా వశం మార్చేసుకోవాలి, శేషం అనేది ఉండకూడదు, ఒక్కడు కూడా దేవుని వైపు ఉండకూడదు అనేది వాడి పట్టుదల. చూసారా? అంటే అనేక మంది వాడి వశమును వెళ్ళిపోతున్నారని ఇటువంటి గర్వంతో వాడు ఉంటున్నాడు అనమాట. యేసు 12 మందిని ఏర్పరచుకుంటే ఆ 12 మందిలో ఒకడు కావాలట. ఎవరు కావాలి? ఎవరైనా పర్వాలేదు. పేతురైనా పర్వాలేదు, అంద్రెయైనా పర్వాలేదు, యాకోబైనా పర్వాలేదు, యోహానైనా పర్వాలేదు, తిమోతి అయినా పర్వాలేదు, బర్తలోమయి అయినా పర్లేదు, తోమా అయినా పర్వాలేదు, మత్తయి అయినా పర్వాలేదు. కానీ ఇస్కరియోతు యోధా మాత్రమే వెళ్ళాడు అటువైపుకి. సాతానుకి ఎవరొచ్చినా ఓకే, కానీ మిగిలిన 11 మంది మాత్రం స్ట్రాంగ్ నిలబడ్డారు. వారు అబద్ధానికి మోసానికి లొంగలేదు కనుక వారిని గెలవలేకపోయాడు. ఎవరిని గెలిచేశాడు? ఇస్కరియోతు యోధాను గెలిచేశాడు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు చూడండి, అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. మీలో ఒకడు సాతానే. అంటే సాతాను చేత ఆవహింపబడిన మనిషి ఏమవుతాడు? సాతాను అయిపోతాడు. సాతాను మన దగ్గరికి ఎలా వస్తాడండి? వాడు ఒక దేవదూత కదా, ఒకప్పుడు దేవదూత, ఇప్పుడు దురాత్మ. వాడు కంటికి కనిపించడు కదా, వాడు వచ్చి నన్నేం చేయగలలే అని మీరు ఆ భ్రమలో ఉండకండి. మనిషి ద్వారా వస్తాడు, మనిషి ద్వారా వస్తాడు. ఇదిగో ఇక్కడ ఎవరిని ఆవహించాడు? ఇస్కరియోతు యోధా వాడిని ఆవహించాడు. ఇస్కరియోతు యోధాను గూర్చి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఇదిగో మీలో ఒకడు సాతాను. పూర్తిగా సాతాను చేత ఆవహింపబడ్డాడు, పట్టేశాడు. సాతాను పూర్తిగా మారిపోయాడు, సాతానులా మారిపోయాడు, సాతానులా మారిపోయాడు. ఆది సర్పమును మనము సాతాను అంటున్నాం చూసారా? అంటే సర్పములో సాతాను ఉన్నప్పుడు, సర్పము ద్వారా సాతాను వచ్చినప్పుడు మరిక ఆ సర్పమే సాతాను. ఇక్కడ ఒక మనిషిలో సాతాను ఉన్నప్పుడు ఆ మనిషే సాతాను. మీకు అర్థమవుతుందా? మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, మీలో ఒకడు సాతాను అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. కనుక మనుష్యులే వాడి బలం, అబద్ధం వాడి బలం, మోసం చేసేటువంటి ప్రవృత్తి వాడి బలం. ఆ విధంగా అనేక మందిని మోసం చేస్తున్నాడు. మోసగింపబడిన వారందరూ కూడా వాడి ఖాతాలోనికి వెళ్తున్నారు. వాడి ఖాతాలో ఉన్నటువంటి మోసగింపబడిన మనుషులందరూ కూడా వాడికి బలమే. ఎందుకంటే వారిని కూడా ప్రయోగిస్తున్నాడు. వాడి మత్తును బాగా ఎక్కించి వారిని లోకంలో మిగిలిన వారిని పాడు చేయడానికి వినియోగించుకుంటున్నాడు. చూసారా ఎంత దారుణమో? దేవుని చేతుల్లో సత్యమందు నిలువబడినటువంటి వారు కొద్దిగా ఉన్నారు. వారు కొద్ది మందిని రక్షించగలుగుతున్నారు, అనేక మందిని కాపాడగలుగుతున్నారా? వాడు ఆవహించినట్టుగా అనేక మందిని ఇదిగో దేవుని వశము చేయగలుగుతున్నారా? లేదు.
అలా చేయటానికి మనుషులు అవకాశం ఇవ్వటం లేదు కదా. మతం అని తోసేస్తున్నారు, దేవుని మాటలు మాకు వద్దు అంటున్నారు, మేము సత్యమందు ఉండలేమంటున్నారు, మాకు న్యాయం వద్దు, ధర్మం వద్దు అంటున్నారు, మా ఇష్టానుసారమైన ప్రవర్తన మాకు కావాలి అంటున్నారు. వాడి వశమునకు వెళ్ళిపోతున్నారు. చూసారా? కనుక మనుష్యులను వాడు బలముగా మార్చుకుంటున్నాడు. అలాగే మరొక ఉదాహరణ మీరు చూడండి. ఎలుమ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రారంభ శతాబ్దంలో దేవుని సువార్తను అడ్డగిస్తున్నవాడుగా వాడు కనిపిస్తున్నాడు. వాడు కూడా సాతాను చేత పూర్తిగా ఆవహింపబడ్డాడు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 9వ వాక్యం నుండి మీరు చూడండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 9వ వాక్యం నుండి, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరుచూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా. నిండిపోయాడు పూర్తిగా. దేనితో? సత్యముతోనా, వాక్యముతోనా, దేవుని జ్ఞానముతోనా? కానే కాదు. కరుణతోనా, దయతోనా, దీర్ఘశాంతముతోనా? కానే కాదు. మరి దేనితో? సమస్త కపటముతో సమస్త దుర్మార్గముతో నిండిపోయాడు. తర్వాత అపవాది కుమారుడా, నిన్ను సాతాను పూర్తిగా ఆవహించేశాడు. నీవు అపవాదికి కుమారుడు అయిపోయావు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఇదిగో అలాంటి వాడు ఒకడు కనిపిస్తున్నాడు చూడండి ఇక్కడ. దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను అడ్డగిస్తున్నటువంటి వాడు ఒకడు కనిపిస్తున్నాడు చూడండి. అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, సమస్త నీతికి విరోధి. నీ యందు సత్యమే లేదు, నీ యందు వాక్యమే లేదు. అబద్ధమునకు జనకుడైనటువంటి అపవాదితో పూర్తిగా నిండిపోయావు. సమస్త నీతికి విరోధి. నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు వీటిని చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తియున్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెతకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. అధిపతి దగ్గర ఒకడు ఉన్నాడు, ఎలుమ అనేటువంటి ఒక గారడీవాడు. వాడే దేవుని యొక్క సువార్తను అడ్డగించేవాడు. ఇదిగో వాడు ప్రభువు యొక్క రోషాగ్నికి బలైపోయాడు. దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఎంతకాలమని ఓర్మి పెడతాడు. అనేక మందిని అపవాది అయిన వాడు లాగేసుకుంటున్నాడు. దేవుడు దీర్ఘశాంతంతోనే ఉన్నాడు. కానీ తన బిడ్డల జోలికి వస్తే, ఆయన కలుగు చేసుకుంటే అపవాది ఎందుకు పనిచేయడు? అపవాది ఎందుకు పనిచేయడు? అబద్ధము ఎంతకాలం ఉంటుంది? అబద్ధము యొక్క బలం కూడా బలమేనా? గాలిలో దీపం వంటిది, ఎప్పటికైనా ఆరిపోవాలి. కనుక మీరు చాలా జాగ్రత్తతో, సత్యమును బట్టి కలిగే ధైర్యముతో యేసుక్రీస్తు ప్రభువును వెంబడించుటలో ఎప్పటికప్పుడు ఉత్సాహాన్ని పొందుతూ ముందుకు కొనసాగాలి. అపవాది అయినవాడు నిజమే బలంతో ఉన్నాడు. అబద్ధం అనేటువంటి బలము, మోసము చేసే బలము, అనేక మంది వాడిని వెంబడించుట వలన కలుగుతున్నటువంటి బలము, ఈ బలంతో వాడు ఉన్నాడు. అయినప్పటికీ మనము నీరు గారడానికి వీలులేదు. ప్రభువు తలుచుకున్నాడంటే వాడిని అంతమొందింపజేస్తాడు. దురాత్మలు ఏ విధంగా భయపడుతున్నాయో మీరు చూచారు కదా, వాక్య భాగాలలో మీరు చూచారు కదా. దేవుని కుమారుడా, సర్వోన్నతుడా, నీతో మాకేమి, ఇదిగో మమ్మను కాలము రాకమునుపే నాశనం చెయ్యొద్దు, మమ్మను పాతాళానికి పంపించొద్దని వేడుకుంటున్నాయి కదా. కనుక ప్రభువైన యేసుక్రీస్తు అంటే వారందరికీ కూడా ఇప్పుడు చాలా భయం. నజరేయుడైన యేసుక్రీస్తు నామము అనగానే వారందరికీ భయం. అయితే ఆ నామము యొక్క శక్తిని ఎరిగిన వారెవరు? ఎందరు? అందరూ వాడికి లోబడిపోతున్న వారే కదా. తాత్కాలికమైన క్షణికమైనటువంటి సుఖాల కొరకు వాడికి దాసోహం అంటున్నవారే కదా అందరూ. అలా ఉండొద్దు. దేవుని వాక్యం కొరకు నిలబడండి, దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. ఎప్పటికైనా నిలిచేది సత్యము అని గ్రహించండి. అబద్ధానికి తాత్కాలికంగా వైభవం ఉండొచ్చు, మోసానికి తాత్కాలికంగా రోజులు ఉండొచ్చు, కానీ మీరు ఆ మోసంలో పడిపోకూడదు, ఆ అబద్ధానికి తలదించకూడదు. అది తాత్కాలికం తాత్కాలికం తాత్కాలికం. ఇదిగో ఈ ఎలుమ అనేవాడు ఎంతకాలం దేవుని యొక్క వాక్యాన్ని అడ్డగిస్తాడు? ఎంతకాలం సువార్తను ఆటంకపరుస్తాడు? ఇదిగో ఇప్పుడు చూడండి, దౌర్భాగ్యుడైపోయాడు, సూర్యుని చూడకుండా గుడ్డివాడైపోయాడు. ఎవరైనా నడిపిస్తారా అని తడుముకుంటున్నాడు.
నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, సత్యము ఎప్పటికీ నిలిచేది. ఈ మాటను మీరు వ్రాసుకోండి, ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా జరిగేది ఇదే. దేవుని వాక్యం అనే సత్యము శాశ్వతంగా నిలిచేది. ఈరోజు మీకు ఉన్నతంగా కనిపించకపోవచ్చు. అపవాది అయినవాడు అనేక మంది మనుషులను తన వశం చేసుకుంటున్నాడు కనుక ఈ లోకములో ప్రస్తుత పరిస్థితులను బట్టి ప్రస్తుతానికే మీకు ఉన్నతంగా కనిపించకపోవచ్చు, కానీ ఎప్పటికైనా నిలిచేది సత్యమే, నిలిచేది వాక్యమే, నిలిచేది ధర్మమే. దేవుని వాక్యమే నిత్యత్వం వరకు మనలను కొనిపోతుంది. అపవాది అయిన వాని యొక్క మాయలో మీరు పడ్డారా, వాడి మోసానికి లొంగారా, మీరు నిత్యనాశనానికి వెళ్ళిపోవాలి. కనుక అటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు. వాడితో పోరాడడానికి నడుం బిగించండి. మనం సత్యం పక్షానే ఉండాలి. మనం న్యాయముగానే పోరాటం చేయాలి. మనము వాడికి లొంగడానికి వీలు లేదు. దేవుని వాక్యము తరపున మనము నిలబడాలి. అలాగే అపవాది అయిన వాడు ఒక్కడే కాదు, అపవాది అయిన వాడు దురాత్మల సమూహంతో కూడా ఉన్నాడు. అది కూడా వాడి బలమే. ఏమంటే అపవాది అయిన వాడు అబద్ధమునకు జనకుడు. అబద్ధము వాడి బలం, మోసం చేయటం వాడి బలం, మనుషులు మోసగింపబడిన మనుషులు కూడా వాడి బలం. అలాగే వాడికి ఇంకో బలం కూడా తోడవుతుంది. అదేంటది? వాడిని వెంబడించిన దురాత్మల సమూహం, వారందరూ కూడా వాడి బలమే కదా. ఆ విషయాన్ని కూడా ఒక్కసారి మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 9వ వాక్యం నుండి చూడండి. అపవాది అయిన వాడు ఒక్కటేనా? కాదు కదా, అనేక మంది. అది కూడా వారి బలమే. అనేక మంది ఉన్నారు కదా, అది కూడా వారి బలమే. మార్కు సువార్త 5వ అధ్యాయము 9వ వాక్యం నుండి మీరు చూడండి. మరియు ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువు దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని అడుగుతున్నారు, నీ పేరేమని వానిని అడుగగా వాడు, నా పేరు సేన, ఎలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. మేము అనేకులము. అనేకులున్నప్పుడు ఎలా ఉంటుంది? బలముగా ఉంటుంది. చీమలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఏం చేస్తాయి? ఒక పెద్ద వస్తువును కూడా మోసుకుని వెళ్ళిపోతాయి. ఒక్క చీమ అయితే మోసుకుని వెళ్ళలేదు, కానీ చీమలు ఎక్కువగా ఉన్నాయి కనుక మనకు ఆశ్చర్యం కలుగుతుంది, ఇంత పెద్ద వస్తువును కూడా మోసుకుని వెళ్ళిపోతున్నాయి అని. మీరు ఆలోచన చేయగలుగుతున్నారా? ఎక్కువగా ఉన్నాయి కనుక బలము దాని ద్వారా కూడా వస్తుంది. అపవాదిని వెంబడించుచున్నటువంటి దురాత్మల సమూహము, సేన, మేము అనేకులం అని ఆ దెయ్యములు తెలియజేస్తున్నాయి. దాని వలన కూడా వాడికి బలమే. కానీ బలాలన్నీ మీరు ఒక్కసారి గమనించండి. అబద్ధం వాడి బలం, మోసం వాడి బలం, మోసగింపబడిన మనుషులు వాడి బలం, అలాగే అపవిత్రాత్మలు కూడా వాడి బలం. ఇవన్నీ కూడా అసలు బలాలా? నిత్యము నిలిచే బలాలా? ఏదో తాత్కాలికంగా చెప్పుకోవటానికి, పబ్బం గడుపుకోవటానికి. కానీ వీరందరూ ఇవన్నీ కొట్టివేయబడేవి, ఎప్పటికైనా తొలగింపబడేవి, నిత్యనాశనానికి పోయేవి. కనుక దానిని మీరు ఒక బలమని అనుకోకండి. మీరు నిజంగా యుద్ధమందు పోరాడే ఒక వీరునిగా నిలువబడగలిగితే, ఏమంటే శత్రువును చూచి గజగజ వణికిపోయేవాడు ఏం యుద్ధం చేస్తాడండి? ఎలా గెలుపొందుతాడండి? శత్రువు బలాన్ని తెలుసుకొని ఇది కూడా ఒక బలమేనా, నేను ఎలా గెలుపొందుతానో చూడండి అని కత్తి తిప్పేవాడు వాడు కదా వీరుడు. పోరాటంతో ముందుకు వెళ్ళేవాడు వాడు కదా వీరుడు. అంతే తప్ప అయ్య బాబోయ్ ఇన్ని బలాలు ఉన్నాయా? అబద్ధం వాడి బలమా? మోసం వాడి బలమా? మోసగింపబడుతున్నటువంటి మనుషులు వాడి బలమా? అపవిత్రాత్మల సమూహం అనేక మంది ఉన్నారా? సేన వాడిది ఇంత బలమా? అయితే నేను పోరాటం చేయలేను అని నీవు కాలు ముడుచుకుని కూర్చుంటే అయిపోయావంతే. నీవు విజేతవు కాలేవు. ఇదిగో దేవుడి రహస్యాలన్నీ మనకు ఎందుకు చెబుతున్నాడంటే, నీవు లేచి నిలువబడు, దేవుని కొరకు బ్రతుకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చు, నడుం బిగించు. నీ ఒక జట్టిగా పోరాడాలి. అంతే తప్ప పిరికివాడవుగా, వెనుదిరిగి వెళ్ళిపోయేవాడవుగా, ఓటమిని నీవు భరించేవాడవుగా ఉండకూడదు. దేవుని కొరకు విజేతగా నిలువబడాలంతే. ఎందుకంటే దేవుని దగ్గర సింహాసనం ఎవరి కొరకు ఉంది? జయించేవారి కొరకే ఉంది, ఓడిపోయేవారి కొరకు లేదు. అలాగే మీరు యేసుక్రీస్తు ప్రభు మొదలుకొని
నీతిమంతులు, ప్రవక్తలు వీరందరినీ ఒక్కసారి ఆలోచన చేయండి. అందరూ గెలుపొందారు, అందరూ జయమునందారు. నిత్యత్వానికి నిర్ణయింపబడిన వారందరూ కూడా సాతానుపై వారు జయమునందారు, సాతానును ఓడించారు. కనుక మనం కూడా ఆ జాబితాలోనే ఉండాలి. అపవాదిని ఓడించటానికే అపవాది యొక్క బలాన్ని గూర్చి దేవుడు మనకు తెలియజేశాడు. కనుక దేవుని వాక్యమని సర్వాంగ కవచమును ధరించుకొని దేవుని తరఫున దేవుడిచ్చే బలముతో అపవాదితో మనం పోరాటం చేయాలి. ఈ పోరాటం ఒక రోజుకు సంబంధించింది కాదు, జీవితకాలమంతా వాడు మనకు ఎదురుపడుతూనే ఉంటాడు. మనుషుల ద్వారా మనలను మోసగించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, అబద్ధాలను ప్రకటిస్తూనే ఉంటాడు. కనుక మనము చాలా జాగరూకతతో దేవుని వాక్యమందు నిలిచి వాడిని, వాడి యొక్క దురాత్మల సమూహమును, వాడిని వెంబడించుచున్నటువంటి మనుషులను మనము ఓడించాలి. దేవుని కొరకు మనము విజయకేతనాన్ని ఎగురవేయాలి. కనుక మీరందరూ కూడా విజేతలుగా దేవుని పక్షాన పోరాడేవారుగా ఉంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇంతటితో ఈ పాఠ్యాంశాన్ని నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు అపవాది యొక్క బలము ఏమిటో మీరు మాకు తెలియజేశారు. తండ్రి, పరిశుద్ధ గ్రంథము ద్వారా చక్కని సంగతులను మేము నేర్చుకున్నాము. వాడి బలాన్ని తెలుసుకున్నటువంటి మేము ఆ అబద్ధాన్ని ఓడించుటలో, ఆ మోసము బారి నుండి బయటపడటంలో తెలివిని, యుక్తిని, జ్ఞానమును కలిగి ఉండుటకు మమ్మల్ని దీవించండి. మీ సత్యమును మాకు వెల్లడి చేశారు. ఆ సత్యమందు ఎల్లప్పుడూ నిలిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకుంటూ జీవగ్రంథమందు పేరు కలిగిన వారముగా నిత్యత్వాన్ని స్వతంత్రించుకునే నిమిత్తము అపవాదితో పోరాడి వాడిని ఓడించి జీవితకాలమంతయు తండ్రి వాడిని యేసుక్రీస్తు ప్రభువు పాదముల క్రింద పాదపీఠముగా చేయుటకు తండ్రి మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి. మీ కృపా సత్యములను మాకు తోడుగా ఉంచి మీ మహాజ్ఞానమునకు మమ్మను వారసులుగా చేస్తున్నందుకు మేము హృదయపూర్వకంగా మిమ్మను ఘనపరుస్తూ కీర్తిస్తూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడు నైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.